జరిగాడా థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. మాకు ఈ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ అందరితో. వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ద మీడియా. అందరూ ఖచ్చితంగా సినిమా చూడండి. మీ నియర్ బై థియేటర్స్లో ఎక్కడున్నా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల నుంచి. ఆంధ్ర తెలంగాణ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఇది ఒక మంచి బూస్టప్లో భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూసి ప్లీజ్ ఎంకరేజ్ అస్. ప్లీజ్ అందరూ చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యజ్ఞశ్రీ వేణున్, ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఈరోజు మీ ముందుకు వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రైజ్ చేస్తున్నారు ఈ మూవీని. సో అలాగే ఐఎంటీపీకి వెళ్ళి మా సినిమాని రేట్ చేయాలని తప్పకుండా కోరుకుంటున్నాము. అలాగే బుక్ మై షోకి వెళ్ళి బుక్ చేసుకొని అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి మాకు రివ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మా సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల 21 జూన్ ఈరోజు రిలీజ్ అయింది. అండ్ అందరికీ చాలా బాగా నచ్చింది. బాగా ఎమోషనల్ అయిపోయారు ఆబ్వియస్లీ. నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిన వాళ్ళ సినిమా మాత్రం హైలైట్ ఉంది. థ్యాంక్ యూ. సో కొత్త వాళ్ళు ఇది అని చూడకుండా కంటెంట్ నచ్చితే బాగుంటుంది, కంటెంట్ నచ్చితే జనాలు వస్తారు అని మేము నమ్ముతున్నాము. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సో నన్ను షార్ట్ ఫిలిమ్స్లో అక్కడ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఇది నా డెబ్యూ మూవీ. ప్లీజ్ రండి ఒక్కసారి. మీరు జస్ట్ థియేటర్కి వచ్చి కూర్చోండి, ఇంకా ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతారు. సో దట్స్ మై షూర్ గ్యారంటీస్. వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్తో వెళ్తారు. సినిమాని ఇంటికి తీసుకొని వెళ్తారు. అదొక ట్రాన్స్లో బతికి ఉంటారు కొంచెం టైం అంతా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చి థియేటర్స్కి రండి, చూడండి. మీరు ఓటీటీ ఒకవేళ లేదు అనుకుని ఓటీటీలో చూసినా కూడా మీకు నచ్చుతుంది. సో ఏదేమైనా ఫస్ట్ అయితే థియేటర్స్కి రండి ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఒకటైతే నాకు నచ్చలేదు, చాలా మంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు, మామూలు చేస్తలేరు. నాకు హీరోయిన్ దొరికితే మాత్రం మామూలు కొట్టిన ఎక్కడ నిజంగా ఇలాంటి అమ్మాయిల వల్ల చాలా మంది గురించి ఈ అమ్మాయి వల్ల నా జీవితాలు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నారు. బ్రదర్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. లవ్లో పడ్డ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కానీ ఎవరు బాగుపడరు. లైఫ్లో లవ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్ అన్నమాట. మా హీరోయిన్ ముందే చాలా 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 దారుణం నిజంగా. అసలు ఏది చూడండి ఒకసారి వంకాయ చూడండి. ఎంట్రీ కొప్పలు వచ్చినామమ్మా, ఎన్ని కొప్పలు వచ్చినా. ఇలాంటి వాళ్ళనే నమ్మకూడదు. అసలు దారుణమైన వాళ్ళు. అసలు చూడ పూల దండ చూడండి. అసలు చూడండి నిజం చెప్ప ఎందుకు అన్న ఇట్లా అన్న సూపర్ అన్న. అసలు మీ క్యారెక్టర్ కానీ అబ్బాయిలు ఎవరు ఏం చేయలేదు, అయితే అమ్మాయిలు మంచి వాళ్ళు. నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ నాకు నచ్చలే అన్న. హీరోయిన్ కేవలం నాకు హీరోయిన్ నచ్చలే. సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది భయ్యా. నాకు మెయిన్ హీరోయిన్ నచ్చలేదు. డైరెక్టర్ గారు రండి. మీరు నాకు అన్యాయం చేశారు కానీ ఒకటి మంచి చేశాడు. ఏంటి లవ్ నిజంగా ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు భయ్యా, సీరియస్ చెప్తున్నా, ప్రేమించే ప్రతి ఒక్కరు సినిమా మాత్రం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రేమించాలి ఎందుకు ప్రేమించకూడదు అనేది. నిజంగా ఏమన్నా సెంటిమెంట్ అన్న క్లైమాక్స్ సెంటిమెంట్ అయితే మామూలుగా అద్దరిపోయింది. సెంటిమెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ హీరోయిన్ కూడా అద్దరిపోయింది. కానీ ఇలాంటి మోసాలు చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి, దారుణంగా ఉంటారు పరిస్థితి. అలాగే సో నిజంగా ప్రొడ్యూసర్ గారికి అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి సార్. నిజంగా ఈరోజు 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇస్ ద బెస్ట్ మూవీ అనమాట. అసలు అంటే ఇంత మంచి సినిమా అంటే నాకు తెలిసి
అప్పట్లో 10th క్లాస్ భారీ ఎత్తున హిట్ అయిందన్న. నాకు తెలిసిన కాడికి 10th క్లాస్ కానీ ఇప్పుడు బేబీ సినిమా కానీ ఇవన్నీ సినిమాల కంటే మించే ఉంటుంది, కానీ ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే ఉండదు, తగ్గదు ఎక్కడ మాత్రం కూడా. సూపర్గా ఉంటుంది, మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా. అలాగే ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా, ఎందుకంటే ఒక లవర్స్ అని కాదు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఆంటీ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చూడొచ్చు, కానీ మోసం మాత్రం చేయొద్దు. అమ్మాయిల వల్ల మోసపోయిన బ్రదర్స్కి అందరికీ ఈ సినిమా అంకితం. ఫెంటాబులస్గా చేశారు. అంటే నేను ఒక మదర్గా మాట్లాడలేదు, ఒక యాక్టర్గా నేను చెప్తున్నా. టూ గుడ్, చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేను అసలు యూజువల్గా మూవీస్ చూసి ఏం పెద్దగా ఏడవడం అది చేయను, బట్ వాడని కాదు, వాసుని కుమారిని వాళ్ళిద్దరిని చూసి ఎడ్ చేశాను అసలు. అండ్ నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ వెరీ వెరీ బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ ఎస్. మా అందరికీ చాలా అంటే ఇట్స్ లైక్ అన్ ఎమోషనల్ డే, మాట్లాడలేను. కాకపోతే నిజంగా చాలా చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. టీమ్ వర్క్ చాలా అద్భుతంగా చేశారు. వాసు ఇక నుంచి నేను వాసు అనే పిలుస్తారు, అంత లైక్ క్యారెక్టర్ ఇస్ లైక్ రోజు మేము చూసే మా ప్రణవైనా కూడా నేను వాసుగానే చూశాను, వాడిని వాసుగానే నాకు అనిపించింది. అండ్ ఎమోషనల్గా కూడా నేను మదర్గా ఒక ఆడియన్గా ఒక చూస్తున్నప్పుడు ఒక వ్యూవర్ ఎలా ఫీల్ అవుతారో అలానే అనిపించింది. చాలా రియలిస్టిక్గా అనిపించింది. అందరూ చాలా చాలా బాగా చేశారు. అమ్మాయి కూడా చాలా కన్విన్సింగ్గా ఉండింది, అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ నాకు అంటే ఎందుకు బిగ్ డే అంటున్నానంటే, బీయింగ్ యాక్టర్స్ ఫ్యామిలీ అంతా ఇంట్లో అందరూ యాక్టర్స్ ఉన్నప్పుడు బాబుని యాక్టర్గా చూడాలి అంటే నాకు ఐ హ్యాడ్ మై ఓన్ హెసిటేషన్స్, నా ఓన్ భయాలు అవన్నీ ఉన్నాయి. బట్ మనసులో ఎక్కడో ఒక మూల వాడు యాక్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నా కూడా ఎప్పుడు నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, బికాజ్ ఆ భయం ఉండేది. యాక్టర్ అంటే ఆ స్ట్రగుల్ నాకు తెలుసు, ఆ భయం నాకు తెలుసు. బట్ దిస్ ఈస్ ది స్టెప్పింగ్ స్టోన్. అండ్ డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్, ఎక్కువ మైండ్కి తీసుకోవద్దు. అండ్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరందరూ నన్ను మధు గారిని అందరినీ ఎలా బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నారు, అలాగే ప్లీజ్ బ్లెస్ మై సన్. మీరందరూ తప్పకుండా చూడండి, నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. అంటే చాలా రియలిస్టిక్గా ఎంత న్యాచురల్గా అనిపించిందంటే అది హోల్ ప్రాసెస్ అది ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కానీ ఎక్కడ కనిపించలేదండి. ఆ లొకేషన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీబడి హ్యాస్ డన్ దేర్ బెస్ట్ అండి. తప్పకుండా ఒక మంచి సినిమాని మీరు అందరూ ఆదరించాలి, ఒక మంచి సినిమాని చూడాలి అంటే మాత్రం తప్పకుండా సినిమాని చూడండి. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేటప్పుడు వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళ మీద ఎంత మమకారం ఉంటుంది, ఎంత ప్రేమ మనుషులకు కావాలి, కానీ ప్రేమే కాదు తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుతారు, కంటారు, వాళ్ళ ఎన్నో భవిష్యత్తును ఊహించుకుంటారు. అంటే ఈ టీనేజ్ లవ్లో పడి ఇవన్నీ ఇన్ఫాచ్యుయేషనే, మొత్తం సినిమా కూడా మొత్తం ఇన్ఫాచ్యుయేషనే. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అమ్మాయో అబ్బో చాలా సీరియస్గా తీసేసుకుంటారు లైఫ్ని. ఆ స్టేజ్లో ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన ఇది అనుకుని దాన్ని నిజంగా లైఫ్లో చాలా సీరియస్గా తీసుకుంటారు. దే సో మచ్ టు డూ ఇన్ లైఫ్, దీనికన్నా బియాండ్ చాలా చాలా లైఫ్లో ఉంటుంది. కానీ ఆ ఏజ్లోని ఆ స్టేజ్లోని వాళ్ళకి అదే గొప్ప అనిపిస్తుంది, అదే ప్రేమ అనిపిస్తుంది. బట్ ప్రేమించినా కూడా అది ఒక స్టేజ్ తర్వాత ముందు అమ్మ నాన్న మనల్ని ఎందుకు చదివిస్తున్నారు, మనం ఎందుకు అక్కడికి వచ్చాము అనే దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫాచ్యుయేషన్స్ ఇలాంటివన్నీ ఒక స్టేజ్ తర్వాత మనం సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ బాగుంటాయి. బట్ తల్లిదండ్రులు అంటే ఒక మదర్గా మళ్ళీ వచ్చేసినట్టున్నాను, బట్ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని చదువు మీద ఫోకస్ చేసి అంటే ఒక మంచి అంటే చాలా మెసేజ్ కూడా ఉందండి. అంటే వాడంతా చేసిన తర్వాత కూడా తల్లిని తిరిగి తెచ్చుకోలేకపోయాడు కదా, ఏం జరిగింది అని తెలియదు. అంటే పాపం వాడికి ఏమాత్రం ఆపరేషన్ గురించి ఐడియా ఉంటే వుడ్ హ్యావ్ నాట్ టేకెన్ దట్ స్టెప్. అలాంటి ఒక డిసిషన్ తీసుకునేవాడు కాదు. అది చాలా ఇదిగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం వాడు దాంట్లోనే అలాంటి ఒక స్టెప్ తీసుకున్నా మళ్ళీ ఇమీడియట్గా రియలైజ్ అయ్యి ఇదంతా నాకు వద్దు, కమ్బ్యాక్ అవ్వడం ఇమీడియట్గా అదే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎలాంటి ఒక స్టెప్ తీసుకున్నా ఆ కమ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ కాదు, ఆ ఫెయిల్యూర్ తర్వాత మనం ఏదైతే బౌన్స్ బ్యాక్ అవుతాం కదా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పిల్ల అవన్నీ కాల్ చేశాడు తర్వాత పాపం వాడు రియలైజ్ అయ్యి లైఫ్లోకి బయటకు వద్దాము అనుకున్న టైంలో అమ్మకి ఇలా జరగడం. ఇట్ వాజ్ ఎ వెరీ సాడ్ ఎండింగ్. బట్ ఆ సాడ్ ఎండింగ్ వల్ల ఎంత ఎమోషనల్గా అయ్యామేమో అది తగలబెట్టేసిన తర్వాత ఇట్స్ ఓవర్ అయిపోయింది, వాడు రియలైజ్ అయిపోయాడు లైఫ్లో అనుకున్నాము. బట్ వెరీ వెరీ నైస్. ఇప్పుడు తను ఏం చెప్పిందో అదే నా ఫీలింగ్. సో ఫస్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్, అలాగే రండి భువన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఎందుకంటే వాటిని నిలబెట్టింది వీళ్ళిద్దరు నిజంగా. కానీ నేను సినిమాలో చాలా చేస్తాను వీళ్ళుగా
నేను ఘట్టమగా ఎవడైనా కానీ సినిమా చూసి ఏడవకుండా బయటకు వస్తే నేను అంత అద్భుతంగా ఉంది సినిమా. మెసేజ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా కొడుకు నేను వంటి చేస్తే ఎస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్టర్గా. ఓకే, డైరెక్టర్గా తను గెలిచాడు. ఇంత ఒక దీంట్లోనే మంచి ఇది తీసుకుని ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు యూత్కి ఏం కావాలా అది చెప్పాడు. సో నా కొడుకుని హీరోగా పెట్టి నిజంగా అండి ఈయన సినిమా తీశాడు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో స్పార్క్ ఉందని తెలుసు, కానీ దాన్ని బయటకు తీసుకురావాలని గొప్ప విషయం అండి. అందరూ చెప్తారు వాడు మంచి యాక్టర్ అండి ఇదండి అదండి, కానీ మీరు ధైర్యం చేసి ఒక వాడిని కాస్ట్ చేయడం కానీ పెట్టుకోవడం కానీ ఇవన్నీ నిజంగా వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ అండ్ విష్ ది ఎంటైర్ ఆర్టిస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నిజంగా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అంటే ఒక మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామంటారు అండి, ఆ తృప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఉందన్న సినిమా. అప్పట్లోనే 10th క్లాస్ చూసాం, ఇప్పట్లో జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల. సూపర్గా ఉందన్న, భలే ఉంది. చూస్తే లాస్ట్ క్లైమాక్స్ కంటతడి వస్తుందన్న. మీరు రావాలి, అందరు రావాలి, థియేటర్కి వచ్చి చూడాలన్న, అందరు థియేటర్కి వచ్చి చూడాలి. సూపర్గా ఉందన్న.
అందరికీ. నిజంగా నాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. ప్రేమని నిజంగా ట్రూగా నమ్మితే ఎంత హ్యాపీగా ఉంటామో, మనం మాత్రం నిజంగా మనల్ని మోసం చేయాలని ఫిక్స్ అయితే మాత్రం చాలా కోల్పోతాం అన్న లైఫ్లో. ఎందుకంటే మా ప్యార్లర్ ఏజ్ వాళ్ళు చాలా సంపాదించాలి, సాధించాలి. ఈ లవ్ ట్రాక్లో పడొద్దు భయ్యా ప్లీజ్. చాలామంది మోసపోయారు. నాకు కూడా కొంచెం చెప్తున్నా, కళ్యాణ్ నీరు తీరుతాయి లాస్ట్లో. మీరు క్లైమాక్స్ చూస్తే మాత్రం ఎమోషనల్ పక్కా అవుతారు భయ్యా. రండి నిజంగా మూవీకి వచ్చి రివ్యూలు ఇవ్వండి ప్లీజ్. చాలామంది ఇంటి దగ్గర కూర్చొని రివ్యూలు ఇస్తారు బ్యాడ్గా. నిజంగా ఒకళ్ళు కష్టపడితే తెలుస్తుంది. ఒక షార్ట్ ఫిలిం కూడా మీరు తీయరు. ఇట్లా చాలా కష్టపడి రియాలిటీకి స్టోరీ తీసిరు భయ్యా. నిజంగా నా కాలేజ్ డే గుర్తొచ్చినాయి. నాకైతే చాలా మస్తు అనిపించింది. నేనైతే భయ్యా మాట్లాడడానికి కూడా నాకు చెప్తున్నా కదా, ఎమోషనల్ అయినా భయ్యా. మూవీ మాత్రం సూపర్. 5/5 రేటింగ్ భయ్యా. అన్న ప్రభుత్వ కళాశాల మూవీ చాలా బాగుందన్న. నిజంగా అంటే ఒక లవ్ స్టోరీ గురించి, ఒక సినిమాలో ఇన్ని లవ్ స్టోరీ విధంగా చూపిస్తారు అనుకోలే. చాలా బాగా నచ్చింది భయ సినిమా. అందరు చూడండి థియేటర్లో మాత్రం. ఖచ్చితంగా థియేటర్లో చూసి రివ్యూ చెప్పండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని నిజంగా అంటే ఏదేదో తెలియని మాటలు రివ్యూ చెప్పడం అట్లా జెన్యూన్ కాదు. సో మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా కాలేజ్ డేస్ కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ భయ. ప్రతి ఒక్కరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు భయ. ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. మీరు పెట్టిన దానికి వర్త్ అనిపిస్తుంది భయ. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈరోజు సినిమా చూసామండి. సినిమా చూస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అది ప్రస్తుతానికి ఆ తల్లిదండ్రులకు ఉండేటువంటి జ్ఞానము కొడుకులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అబ్బాయిని ఎలా పెంచాలని చెప్పి తల్లిదండ్రులు చూస్తే అమ్మాయితో నేను ఎలా ఉండాలని చెప్పేసి కొడుకు కానీ బిడ్డ కానీ అట్లా కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమాలో చూస్తే లాస్ట్గా అనిపించిందంటే అన్నీ తెలుసుకొని నాకు అమ్మాయి ముఖ్యము, అమ్మ ముఖ్యం కాదని చెప్పేసి అనే టైంలో అమ్మ చనిపోతుందండి. ప్రతి ఒక్క ఈత్ ఒకటి చెప్తున్నాండి, ఇట్లాంటి సినిమాలు చేయండి, ఇట్లాంటి సినిమాలు చూడండి. ప్రతి ఒక్కరికి దీన్ని ఇన్స్పైర్ చేసుకొని ప్రతి ఒక్కరికి మారండి. ఫస్ట్ తల్లిదండ్రులను చూసుకోండి. అమ్మాయిలు ప్రేమించేద్దని చెప్పట్లా, అబ్బాయిలు ప్రేమించేద్దని చెప్పట్లేదు. కానీ తల్లిదండ్రులను చూడండి. తల్లిదండ్రులు లాస్ట్కి ఏమైపోతారో ఈ సినిమా ద్వారా చూసి ప్రతి ఒక్కరు ఇలా ఇన్స్పైర్ అయ్యని చెప్పేసి ఈ సినిమా చూస్తే మరి అందరూ ఇట్లా చూసి ఈ విధంగా ఇన్స్పైర్ అవుతారని చెప్పి మనసు కోరుకుంటానండి. ఇలాంటి సినిమాలు తప్పగా చూడండి, ఆదరించండి, ఇట్లాంటివి ప్రేమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా తీసిన ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, ముఖ్యంగా తల్లి పాత్ర చేసినటువంటి ఆ తల్లికి వందనం అండి. జై. అంతే. చూస్తుంటే మాత్రం ఆ టచింగ్ అనిపించిన సినిమా మాత్రం చూస్తుంటే ఎట్లా అంటే ఒక స్కూల్ చదువుకుంటప్పుడు మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చిన టైంలో మళ్ళీ ఫస్ట్ లవ్ చేసి తర్వాత లవ్ చేయను అనడము, మళ్ళీ లాస్ట్ పోయి మళ్ళీ బతిలాడడం హీరో పోయి నేను లవ్ చేస్తున్నా అంటే కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిపో అనడం. ఏడుపు అనేది ఏడవడం కానీ ఆ ఫోటో చూసుకుంటే ఏడ్చుకుంటా హీరోయిన్ కోసం, అది మాత్రం చాలా హ్యాట్సాప్. ఇంకోటి ఆ ఏడుపు అనేది రావడం మ్యాక్సిమం రాదు. మరి కష్టపడ్డాడు హీరో కూడా. ఆ ఏడుపు సీన్ తీయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. కానీ చాలా హ్యాట్సాప్ చెప్పాలి. హీరో కూడా ఇచ్చి పడేసిండు. కాకపోతే అంటే ఒక ప్రేమిస్తే ఒక 10th క్లాస్ అలాంటి లవ్ స్టోరీ తీసుకొచ్చిన సినిమా చూస్తే కూడా మనకు అలాంటివి అనిపిస్తుంటే లాస్ట్ మూమెంట్లో ఒక జేఎం సినిమా అంటే అవి కూడా లవ్ స్టోరీలు. కాకపోతే ఒక తల్లి సెంటిమెంట్ పెట్టిండు. అంటే తల్లిని మించిన ఎవ్వరు లేరు. అంటే లవ్ తర్వాత ఫస్ట్ అయినా తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా లవ్ చేసిన నిజమైన లవ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. ఇలాంటి సినిమా చూసిన యూత్కి మాత్రం మెసేజ్ సినిమా సూపర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ మూవీ చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. బట్ ఈ లవ్ స్టోరీ మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. తప్పకుండా చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా చూడొచ్చు. అండ్ ఎమోషనల్ ఏమంటే అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది కదా, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. సో కానీ బట్ 150% మాత్రం అమ్మాయిని మోసం చేస్తారు. కానీ ఈ సినిమాలో చూపించారు. కానీ అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి చాలామంది సొసైటీలో అంటే చాలా చూస్తున్నాం కదా, ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అబ్బాయిలని కాదు అమ్మాయిలు కూడా చనిపోతున్నారు. కానీ బట్ లవ్ కన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని మూవీలో చూపించారు. ఫస్ట్ ఫ్యామిలీనే ఫస్ట్ మనకి. లవ్ అనేది ఎమోషనల్ ఫీలింగ్స్ అని చెప్తూ ఈ మూవీలో మాత్రం చూపించారు. కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇచ్చారు. కానీ లాస్ట్లో వాళ్ళ మదర్ చనిపోవడం చాలా ఎమోషనల్గా అందరము ఎమోషనల్ అయిపోయాము. కానీ డైరెక్టర్ మాత్రం మీరు చాలా సినిమా మాత్రం క్లారిటీగా చూపించారు. సినిమా మాత్రం పక్కాగా సక్సెస్ఫుల్ అవుతారు మీరు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. అండ్ తను ఫస్ట్ సినిమా అయినా సరే చాలా చాలా అంటే నటించడం కాదు జీవించేసారు ఈ సినిమాలో మాత్రం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మూవీ చూసాము. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్టర్ గారు అయితే చాలా హ్యాండ్సప్ చేసుకోవచ్చు. ఈ సినిమా కొత్తగా డిఫరెంట్గా ఒక
యూత్కి ఒక మెసేజ్ అనేది బాగా ఇచ్చారు ఈ సినిమా అనేది. అబ్బాయిల వల్ల అమ్మాయిలు మోసపోవడం చూస్తున్నాం, కానీ అమ్మాయి పోయి అబ్బాయి మోసం చేయడం అంటే ఇదే సినిమా. చాలా బాగా క్లియర్గా చూపించారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారని కూడా ఈ సమాజంలో చాలామంది నేర్చుకోవాలి ఈ సినిమా చూసి. కంపల్సరిగా యూత్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమా తీయాలి, ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు రావాలి. ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా తీశారంటే శ్రీనాథ్ డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారండి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తల్లి సెంటిమెంట్ ఇది ఇంకా హై లెవెల్లో ఉంది. మదర్ సెంటిమెంట్ బాగా చూపించారు ఈ సినిమాలో. కానీ అమ్మాయి వద్దు తల్లి కావాలని తను రావడం చాలా బాగా అనిపించింది ఈ సినిమాలో. సినిమా కంపల్సరిగా ఫ్యామిలీతో వచ్చి చూడండి. ప్రొడక్షన్ లెవెల్స్ కానీ, కామెడీ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. తప్పగా వచ్చి అందరు సినిమా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ శ్రీనాథ్ గారు అయితే నిజంగా బాగా మంచిగా చూపించారు. నిజంగా ఇది రియల్ స్టోరీ. ప్రజెంట్ డేస్లో ఇలానే జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే అమ్మాయిలు మోసం చేయడం అనేది. ఎక్కడైనా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు లవ్లో పడ్డాక మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మేమే పెద్దవాళ్ళం అని చెప్పి పేరెంట్స్ అవసరం లేదన్నట్టు, ఫ్యామిలీ అవసరం లేదని చూపిస్తున్నారు. కానీ నిజంగా ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంటో, మన కోసం మన పేరెంట్స్ ఎంతలా తప్పిస్తారు అనేది మూవీలో బాగా చూపించారు. నిజంగా హీరో హీరోయిన్కి ఇది ఫస్ట్ మూవీ ఏమో కానీ ఇది బెస్ట్ మూవీ. నిజంగా చాలా బాగా చేశారు. యాక్టింగే కానీ, ప్రొడక్షన్ లెవెల్సే కానీ, బీజిఎమ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. అందరు తప్పకుండా వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇప్పుడే చూసొచ్చాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల. చాలా బాగుంది మూవీ అయితే. చూడడానికి జనరల్గా అందరూ లవ్ స్టోరీ అనుకుంటారు, ఎవరు ఫ్యామిలీతో రావడానికి ఇష్టపడరు. బట్ చూడండి, ఫ్యామిలీతో కలిసి చూడండి. ఒకసారి చూస్తేనే మూవీ గురించి తెలుస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ చేశారు, చాలా బాగా చేశారు. డైరెక్షన్ మాత్రం కరెక్ట్గా చేశారండి. అది లవ్ స్టోరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ గురించి చెప్పారు. ఇదంతా ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీస్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ ఈ జనరేషన్కి తగినటువంటి సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ చూశాను. నాకైతే అసలు చాలా ఏడుపు వచ్చిందన్న సినిమా. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయడం ఎంతవరకు చూసాం, కానీ ఈ జనరేషన్లో అబ్బాయిలు అమ్మాయిలే మోసం చేస్తున్నారు. దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. శ్రీనాథ్ గారు బాగా అసలు డైరెక్షన్ బాగా మంచి కంటెంట్ తీసుకొని యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు. అలానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీజిఎం కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సాడ్ సాంగ్స్ అయితే అసలు ఆ సాంగ్ వింటున్నంతసేపు ఒక ఎమోషనల్గా హార్ట్ టచింగ్ అయింది. డైరెక్టర్ గారు మంచి కంటెంట్ తీసుకొని యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు. క్లైమాక్స్ అయితే హీరో నాకు అమ్మాయి వద్దు, అమ్మాయి చేసిన మోసాన్ని అమ్మాయి వద్దు, పేరెంట్సే కావాలని చెప్పేసి పేరెంట్స్ ప్రేమ తెలుసుకొని వస్తే మదర్ చనిపోతారు. ఆ మదర్ సెంటిమెంట్ అయితే అసలు నాకు కన్నీళ్ళు ఆగలేదు. సినిమా అయితే థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో పేరెంట్స్తో వచ్చి చూడండి భయ్య. అందరూ లవ్ కాదు పేరెంట్స్ ఎంత ముఖ్యమో ఈ సినిమాలో డైరెక్టర్ గారు చూపించారు. సినిమా అయితే ఫ్యామిలీతో వచ్చి చూసి లవ్ చెయ్యొచ్చా చేయకూడదా ఎందుకు చేయాలన్నది బాగా చూపించారు. మీరు పేరెంట్స్తో చూస్తే మీకు పేరెంట్స్ మీ మీద మీకోసం ఎంత ఖర్చు పెట్టి చదివిస్తుంటే మీరేమో. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా గడిచిన సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్గా బాగుంది. హీరో హీరోయిన్లు కూడా చాలా చక్కగా చేశారు. ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ ఒక 10 మినిట్స్ అసలు ఏడిపించేశారు మొత్తం మీద. హీరో ఉన్నాడు కదా అబ్బాయి సాయి ప్రణవ్, తను మాత్రం చాలా బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. లాస్ట్ 5 మినిట్స్ అసలు ఏడిపించేశాడు. మా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి అంత బాగా చేశాడు. సినిమా కూడా చాలా అద్భుతంగా చేశాడు డైరెక్టర్ గారు. చాలా బాగుంది, అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉందండి సినిమాకి అసలు ఏం చెప్పడానికి ఏం లేదు. చిన్న ఏజ్లో కూడా అబ్బాయి కూడా అసలు ఎంత మెచ్యూరిటీగా చేశాడు ఆయన మూవీ. ఇంకా ఫీచర్ ఇంకా ముందుకు ఇంకా బాగుండాలని 100% కోరుకుంటున్నాం. లాస్ట్ మూమెంట్ అయితే ఒక 10 మినిట్స్ అయితే అసలు మేము ఎప్పుడు సినిమా చూస్తే అసలు కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఫస్ట్ టైం కన్నీళ్ళు పెట్టుకున్నాం. సినిమా కూడా చాలా మెచ్యూర్డ్గా చేశారు, సూపర్ ఉంది. హాయ్ నమస్తే అందరికీ. ఈవేళ నా మేనల్లుడు ప్రణవ్ సాయి ప్రీతం ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ లుక్, తర్వాత రిలీజింగ్ డేట్ ఈవేళ June 21 ఫస్ట్ షో చూసాము 11 o'clockది. ఏడిపించేశాడు. చిన్నప్పటి నుంచి ఏడిపించాడు, ఇప్పుడు కూడా ఏడిపిస్తున్నాడు ఏదో ఒక రకంగా. చాలా బాగుంది. ముఖ్యంగా యూత్కి చూడాల్సిన మూవీ. మెయిన్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, లవ్ అది అనేది సెకండరీ. దానికి గుర్తుంచుకుని తల్లిదండ్రుల కష్టాన్ని, తర్వాత టీనేజ్ లవర్స్కి వాళ్ళందరికీ కూడా కొంచెం ఒక ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ఫిలిం చూడండి, ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
డైరెక్టర్స్ కానీ కొత్త నిర్మాతలను కానీ అందరినీ ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఈ మూవీ చూడండి. పెద్దదాన్ని నేనే చెప్తున్నా కాబట్టి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్రభుత్వ కళాశాల మూవీ ఈరోజు మేము చూసాము. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు అమ్మాయిలనే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారని ఈ మూవీ నుంచి మేము తెలుసుకున్నాము. అంటే ప్రతి ఒక్కరు మోసం చేస్తారని నేను అనట్లేదండి, కానీ మీరు ఫస్ట్ లవ్ చేసే ముందు మీ పేరెంట్స్ మీకు ఉన్నారని, వాళ్ళ గోల్స్ ఉన్నాయని మీరు ఆలోచించుకోవాలి.